హరే కృష్ణ. ఈ మధ్యకాలంలో మనం అందరూ కూడా వింటున్నాము, తిరుమల క్షేత్రంలో కల్తీ పదార్థాల్లో భగవంతుడి యొక్క లడ్డుని స్వామికి సమర్పించారు. ఆ కల్తీ పదార్థాలే మనకందరికి ప్రసాదాలుగా వచ్చాయని మనం వింటున్నాము. ఈ విషయం మమ్మల్ని కలతవేసింది, చాలా బాధ వేసింది. చాలామంది భక్తులు, మిత్రులు చాలామంది మా దగ్గరికి వచ్చి ఇంత అగాత్యం జరిగింది అని చాలామంది బాధపడ్డారు. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ సమస్య ఏ ఒక్కరిదో కాదు, సమస్య మనందరిది కావాలి. వెంకటేశ్వర స్వామి అందరివాడు, గోవిందుడు అందరివాడు. కాబట్టి మనం కూడా ఈ సమస్యకి ఒక సొల్యూషన్ ఇవ్వాలి. మనం కూడా ఇది ఎవరిదో సమస్య, ఏదో ఒక ప్రభుత్వానిదో, ఏదో ఒక సంస్థదో, ఏదో ఒక వ్యక్తిదో అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ఈ యొక్క నైవేద్యం అనేది భగవంతుడు ఎప్పుడు స్వీకరిస్తాడంటే తన యొక్క భక్తులు భక్తితో, ప్రేమతో సమర్పిస్తేనే స్వీకరిస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎవరు బాలాజీ అంటే బాలగోపాలుడు. ఎవరు బాలగోపాలు? కృష్ణుడు. కృష్ణుడికి ఎలాంటి వెన్న తిన్నాడు భగవంతుడు, ఎలాంటి నెయ్యిని తిన్నాడు, ఎలాంటి పాలను స్వీకరించాడు మనంతా విన్నాము. యశోదమ్మ చిలికి మంచి పాలతో, ఆవు పాలతో చిలికి భగవంతుడికి సమర్పిస్తే ఆ చిలికిన పాలుతో, వెన్నతో తయారు చేసిన నెయ్యిని భగవంతుడు తిన్నాడండి. అలాంటి నెయ్యిని స్వీకరించాడు భగవంతుడు. అంటే యశోదమ్మ చేసిన నెయ్యి కావాలి, యశోదమ్మ చేసిన వెన్నని భగవంతుడికి అర్పిస్తేనే స్వీకరిస్తాడు. ఎవరంటే వాళ్ళు ఫ్యాక్టరీలో చేస్తే నెయ్యిలు భగవంతుడు బాలాజీ పాము తినడు. ఏదో మీరు ఆయన ముందర పెట్టచ్చు, కానీ ఆయన స్వీకరించాలి కదా. అలాంటి స్వీకరించాలంటే మనం కూడా ఎంతో వందల మంది యశోదలు తయారు కావాలి, మనమందరూ కూడా కావాలి. మన ఇల్లు కూడా ఒక బృందావనమై మనందరూ కూడా అలాంటి శుద్ధమైన వెన్నని, నెయ్యిని భగవంతుడికి అర్పించాలి. అప్పుడే భగవంతుడు ఆనందంగా స్వీకరిస్తాడు. మనం ఏదో ఫ్యాక్టరీలో 320 రూపాయలని ఒకరంటారు, 450 రూపీస్ అంటారు, 650 రూపీస్ కాదండి, ఇది నెయ్యి కాదు. ఇలాంటి నెయ్యిని భగవంతుడు స్వీకరించాడు. 1 లీటర్ నెయ్యి తయారు చేయాలంటే 25 to 35 లీటర్ల పాలతో తయారు చేస్తేనే అది శుద్ధమైన నెయ్యి అండి. అలాంటి నెయ్యిని ఇవ్వాలి భగవంతుడికి. అప్పుడు ఆయన చాలా ఆనందపడి మనకి మంచి కృప ఇస్తాడు. మనం అందరూ కూడా ఎంతో వందల వేల యశోదమ్మలు తయారు చేయాలి. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యుద్ధంలో పాల్గొనాలి. మనం కూడా ఆ సమస్యలో భాగం కావాలి, కానీ సమస్యను ఎక్కువ చేయకూడదండి. మీరు ఎంతో వందల మంది రైతులు ఉన్నారు మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతోమంది రైతులు ఎన్నో ఆవులు పెట్టుకుంటున్నారు. మంచి దేశీ ఆవులని పెంపొందించడము, వాటిని సంరక్షించడం అనేది మన యొక్క బాధ్యత. ప్రతి ఒక్క విలేజ్, ఒక గ్రామం నుంచి భగవంతుడికి 1 లీటర్ నెయ్యిని ఇవ్వచ్చు. ఎన్ని వందల వేలు గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి 1 లీటర్ నెయ్యి తయారు చేయలేరా మీరందరూ కూడా, రైతులందరూ కూడా? ఎవరికైతే రైతులకి వెసులుబాటు లేదో, ఆవులు లేవో, ఎంతోమంది ఎన్ఆర్ఐ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, మీరందరూ కూడా ఒక ఆవును డొనేట్ చేయండి. ఒక రైతుకి ఒక ఆవును ఉంటే ఒక రైతు బాగుపడతాడు. ఒక రైతు వల్ల కుటుంబము, దేశము, గ్రామం బాగుపడుతుంది. ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలి. రైతులు, ఇంజనీర్లు, బిజినెస్ పీపుల్, ఎన్ఆర్ఐలు అందరూ కూడా కృషి చేసి మనం ఒక శుద్ధమైన నెయ్యి తయారు చేసి భగవంతుడు మనకు డొనేషన్స్ ఇచ్చామనుకోండి, మనందరూ కలిపి, భగవంతుడు చాలా ఆనందపడతాడు. మీ యొక్క శుద్ధమైన నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. అప్పుడు భగవంతుడు మనకు కృపనిస్తాడు. అదే కాకుండా మీరు అందరూ ఆలోచించాలి, ఇంత పెద్ద సంస్థలు, ఎంతోమంది విజిలెన్సు, ఎంతోమంది ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్న సంస్థలోనే ఇంత కల్తీ జరిగిందంటే మనం తినే ఆహారంలో ఎంత కల్తీ ఉందో ఆలోచించాలి. మీరు మీ పిల్లలకి నెయ్యి పెడుతున్నారా, అన్నం పెడుతున్నారా, విషం పెడుతున్నారా తెలుసుకోండి. మీరు తీసుకునే కమర్షియల్ నెయ్యి కానీ, రీఫైండ్ ఆయిల్స్ కానీ, మీరు మార్కెట్లో కొనే సోనా మసూరి వల్ల మీ కుటుంబంలో అందరి ఆరోగ్యం క్షీణిస్తుంది. దయచేసి మీరందరూ గమనించాలి. ఒక రైతు దగ్గర నుంచి తీసుకోండి ఈ ఫుడ్. ఈ యొక్క ఎన్నో సూపర్ మార్కెట్స్ నుంచి కొనకండమ్మా. అందరూ కూడా డైరెక్ట్ రైతు నుంచి గో ఆధారిత ఉత్పత్తులను సేకరించండి. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి బియ్యం కొనండి, వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి కొనండి, వాళ్ళ నుంచి బుల్ డ్రివన్ ఎడ్ల గానుతో తిరిగిన నూనెను మాత్రం వాడండి. మీరందరూ అనుకుంటారు చాలా ఖర్చు స్వామి, ఈ ఆయిల్స్ చాలా చీపు, చాలా ఖర్చుతో కూడిన సమస్య అనుకోకండి. ఎందుకంటే మీరు పెట్టేది విషం వల్ల అనారోగ్యం చెంది మన డబ్బులు మిగలబెడతాం కదా, అవన్నీ కార్పొరేట్ హాస్పిటల్స్కి ఇవ్వాలి. ఈ మంచి ఆహారం కోసం ఇన్వెస్ట్ చేయండి, హాస్పిటల్స్కి ఇన్వెస్ట్ చేయకండి. మనం రోజు హాస్పిటల్స్లో వెయిట్ చేసి హాస్పిటల్ తిరిగి, చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు స్టంట్స్ వేస్తున్నారు. లక్షల మందికి స్టంట్స్ ఎవ్రీడే. ఎందుకంటే రీఫైండ్ ఆయిల్స్ వల్ల. ఈ నెయ్యి అనేది విషం అండి, మీరు కొనే కమర్షియల్ నెయ్యిస్. దయచేసి
భగవంతుడికి మీ ఇంట్లో కూడా ఉంటాడు. ఆయన గుడితో పాటు మీ పిల్లలకి, మీ యొక్క సంసారం, మీ అందరి కుటుంబానికి గో ఆధారిత ఉత్పత్తులు మాత్రం వాడండి. అప్పుడు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటే మీరందరూ భగవంతుడికి సేవ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విన్నపము, మీరందరూ కూడా యశోదమయ్యి చేసిన నెయ్యిని భగవంతుడికి నైవేద్యం పెట్టండి. మీ ఇంట్లో అందరికి కూడా గో ఆధారిత ఉత్పత్తులు వాడి మంచి ఆరోగ్యంతో పాటు కృష్ణ భక్తిని చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. హరే కృష్ణ. శ్రీ వెంకటేశ గోవింద.